లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీస్. మనం పుట్టినప్పటి నుండి చనిపోయిన తర్వాత కూడా నిలిచిపోయేది మెమరీస్ మాత్రమే. ప్రతి జర్నీలో మనకు తెలియకుండానే మనము చాలా వాటితో కనెక్ట్ అవుతాం. ఇదిగో నేను ఇలా కనెక్ట్ అయ్యానంటూ. సో గైస్, ఫైనలీ ఐఎమ్ లీవింగ్ చోప్తా. చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అయితే రిషికేష్కి లేదు. సో డైరెక్ట్గా లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఉకిమట్ వెళ్ళాలనేసి ఇన్ఫర్మేషన్ ఉంది. ఉకిమట్ వెళ్ళిన తర్వాత ఉకిమట్లో ఒక నైట్ స్టే చేసి మళ్ళీ అక్కడ నుంచి నెక్స్ట్ డే రిషికేష్కి వెళ్ళాలనేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. సో ఈరోజు ఈవినింగ్ వరకు ఉకిమట్ వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి దాని తర్వాత అక్కడ నుంచి మన రిషికేష్కి వెళ్తాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బస్ ఉంటుందంట. సో రిషికేష్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకు గంగా హారతి అండ్ కొన్ని స్పాట్స్ ఉన్నాయి. సో అవన్నీ మంచి లొకేషన్స్ అవి. సో అవన్నీ విజిట్ చేసి మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు. యాక్చువల్లీ మార్నింగ్ ఇక్కడ సైడ్లోనే పక్కనే టెంట్ వేసుకుని నైట్ పడుకుందాం అనుకున్నాను. బట్ వాళ్ళు ఏమన్నారంటే లైక్ కొన్ని యానిమల్స్ అంటే వస్తే ఛాన్సెస్ ఉంటాయి, ఇట్స్ నాట్ ఏ సేఫ్ ప్లేస్ అని చెప్పారు. వాళ్ళ మాటలు విని నేను లైట్ తీసుకున్నా. బట్ మార్నింగే తెలిసింది కింద కింద అడవిలా ఉంది. సో అక్కడికి లెపర్డ్ వచ్చిందంట. ఈరోజు మార్నింగ్ మన పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు. వాళ్ళు లైక్ చిన్న వేరే పని మీద కిందికి వెళ్తాక అక్కడ లెపర్డ్ కనిపించిందంట వాళ్ళకి. చాలా పెద్దగా ఉందంట అది అయితే. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెహికల్స్ కూడా నైట్ టైంలలో ట్రావెల్ చేయవు. ట్రాన్స్పోర్టేషన్ ఏముండదు, ఎర్లీ మార్నింగ్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే ఉంటుంది. సో ఎందుకంటే అడవి ప్లేస్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మార్నింగ్ టైంలోనే ట్రాన్స్పోర్టేషన్స్ అనేది ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్కి అయితే కొంచెం ఇబ్బంది ఉంది. నేను ఒక వీడియో ఈ బ్లాగ్స్ అని అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక స్పెషల్ వీడియో తీస్తాను. కంప్లీట్ గైడ్ లైక్ ఉత్తరాఖండ్కి కంప్లీట్ టూర్ గైడ్ అనేసి ఒక చిన్న బ్లాగ్ అయితే తీస్తాను. సో దాంట్లో అన్ని అప్డేట్స్ అయితే ఇస్తాను మీకు. ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది, ఫుడ్ అయితే బాగుంటుంది, అండ్ టైమింగ్స్ ఏంటి, బెస్ట్ టైం ఏంటి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, అన్ని అప్డేట్స్ ఇస్తాను. సో చలో మరి ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇట్స్ ఆల్మోస్ట్ 2:30. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఉకిమట్కి వెళ్తాను. ఉకిమట్కి వెళ్ళిన తర్వాత చూడాలి మళ్ళీ మార్నింగ్ ఏంటి అనేది. సో చలో బాయ్. సో గాయస్, ప్రజెంట్ ఉకిమట్కి వచ్చేసాను. చోప్తా నుంచి ఉకిమట్కి వచ్చేసాను. చోప్తా నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవాలని అనుకుండే ఇక్కడికి వచ్చే ముందు అలా ఆ ప్లానింగ్ ఉండే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చోప్తా నుంచి డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. చోప్తా నుంచి ఉకిమట్ రావాల్సిందే పక్క. సో ఉకిమట్ వచ్చాను. ఉకిమట్ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఎందుకు అంటారా, మన హరిద్వార్ నుంచి అయినా సరే, రిషికేష్ నుంచి అయినా సరే, మనం అక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కూడా మార్నింగ్ మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉండదు. ఎందుకు అంటారా, కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా అండ్ హిల్స్ కాబట్టి రోడ్స్ కూడా బాగాలేవు అంటే రోడ్స్ బాగున్నాయి, బట్ చాలా చిన్న రోడ్స్ కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్, ఎవరైనా ప్రాపర్ ఆన్సర్ ఎవరు ఇవ్వలేదు. సో ప్రజెంట్ అయితే
ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఊకిమట్లో అస్సలు ఉండాలని లేదు, బట్ ఆప్షన్ లేదు కాబట్టి ఉన్నాను రేపు. ఎందుకంటే ఇప్పుడు నేను ఊకిమట్కి వస్తేనే రేపు మార్నింగ్ 5:30కి నేను ఇక్కడ నుంచి రిషికేష్కి వెళ్ళగలను, లేదంటే చుట్టాలో ఉండిపోయేవాడిని. సో ఊకిమట్కి వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ తీసుకున్నాను. సో ఈ రూమ్ వచ్చేసి 600 ప్రైస్. నేను అక్కడ నుంచి మన చోప్తా నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి 300 తీసుకున్నారు. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎలా అంటే మనకు సింగిల్ పర్సన్ అంటే యాక్చువల్ వాళ్ళు 10 పర్సన్స్ని ఒక కార్లో ఎక్కించుకొని తీసుకొస్తారు. ఇన్ కేస్ 10 పర్సన్ లేరు అనుకుంటే కనుక 2000ని డివైడ్ చేయాలి. సో మనం 5 మెంబర్స్ ఎక్కితే దాన్ని బట్టి 2000 డివైడ్ చేస్తారు. 2 మెంబర్స్ ఎక్కినా 2000 డివైడ్ చేసుకొని తీసుకొస్తామని చెప్తారు. సో డిపెండ్స్, వాళ్ళ డిమాండ్ నడుస్తుంది. సో మనం ఏం చేయలేము. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము మన బడ్జెట్ క్యాలిక్యులేషన్స్ని బట్టి ఎక్కడికో వచ్చేసామన్నమాట, ఇక్కడ నుండి ఇక్కడికి. సో ఇప్పుడు మన బడ్జెట్ నేను క్యాలిక్యులేట్ చేసాను అనమాట, చూసింది. సో ఇదన్నమాట మన బడ్జెట్ అన్నమాట. సో ఈ పెద్ద పెద్ద నోట్లు పక్కన పెడితే ఈ చిన్న బుడ్డ తీస్తే 1 2 3 4 20 ఇవి ఒక 6 రూపాయలు, ఇవి ఒక 28. ఇక పెద్ద నోట్ల కాడికి వస్తే 10 20 ఇక 30, ఇక మొత్తం కలిపి 58 రూపాయలు పట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావురా 8కి అని చెప్తే నా దగ్గర మాత్రమే ఆన్సర్ లేదబ్బా. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ మన ఊకిమట్ అంత విలేజ్ ఏం కాదు, బట్ ఆ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఏటీఎం కూడా ఉంది ఇక్కడ. సో ఏటీఎంకి వెళ్ళి ఏదో అకౌంట్లో ఉన్న అంత కొంచెం అలా తీసేసుకొని వచ్చి పైసలు విత్డ్రా చేసుకొని తీసుకొస్తా. వచ్చేసిన తర్వాత మంచిగా వండుకొని 5 o'clock లేచి వెళ్ళిపోయి రిషికేష్ వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. గంగా హారతి అనుకున్నాం కదా మనం ఫస్ట్ బ్లాగ్లో, అక్కడ మిస్ అయింది, హరిద్వార్లో మిస్ అయింది. ఇక్కడ మాత్రం మిస్ కావద్దు. దానికోసం ఏమైనా సరే మనం చేద్దాం. ఒక 2 గంటల ముందే పోయి కూర్చుంటాయన్న, గంగా హారతి మాత్రం మిస్ అయ్యేది లేదు. చలో పోదాం. ఇప్పుడు కిందికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఊకిమట్ మార్కెట్ చిన్న ఉంది, సో చూద్దాం అక్కడ ఏముంది ఏంటి అనేది. ఇఫ్ పాసిబుల్ వ్లాగ్ కొంచెం అలా చూపిస్తాను మీకు, బయట వ్యూ ఏంటి అనేది చూపిస్తాను. అండ్ దట్స్ ఇట్ అవా. అండ్ మీరు మాత్రం చేయండి, పర్లేదు, మొహమాటమే అవసరం లేదు మీకు, మొహమాట పడకండి. లైక్ కొడితే ఏం కాదు, షేర్ చేస్తే ఏం కాదు. ఓకే, షేర్ చేస్తే చాలామంది మళ్ళీ తను చూస్తారో లేదో అనుకుంటారు, అయినా పర్లేదు చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీరు. అన్నిటికన్నా ముందు బద్రీనాథ్ నుండి మొదలైన విష్ణు గంగా మరియు నీతి పాస్ నుండి వచ్చే ధౌలి గంగాతో విష్ణుప్రయాగలో కలిసి అలకనందా నదిలా మారుతుంది. ఆ తర్వాత అలకనంద నందప్రయాగ్లో నందాకిని నదితో ప్రవహిస్తుంది. అక్కడి నుండి పిండార్ గంగా కర్ణప్రయాగ్లో అలకనందాతో ఏకమవుతుంది. రుద్రప్రయాగ్లో కేదార్నాథ్ నుండి ప్రవహించే మందాకిని నది వచ్చి అలకనందాలో ఏకమవుతుంది. చివరికి ఆ అలకనందా నది గంగోత్రి నుండి వచ్చే భగీరథ నదితో కలిసి గంగా నదిలా మారుతుంది. అలా ఆ గంగా నదితో కలిసి రిషికేష్ వరకు వచ్చాను.